ఆర్సెల్ఆర్ మెటల్ అండ్ నిప్పాన్ స్టీల్ కలిపి సుమారుగా 1.5 కోట్ల పెట్టుబడితో అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో ఒక భారీ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నారండి. దాదాపుగా 3 ఏళ్లు పడుతుంది ఈ నిర్మాణానికి. 1,00,000 మందికి పైగా ఉపాధి దొరికేటటువంటి అవకాశం, ఇటు ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు, 1,00,000 మందికి పైగా ఉపాధి దొరికేటటువంటి అవకాశం. అంటే క్లియర్ గా చెప్పాలి అంటే ఇది దేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్రాజెక్టుల్లో ఒకటి. 2028 డిసెంబర్ కల్లా ఉత్పత్తి మొదలు అని చెప్తున్నాడు. అంటే 2029 తర్వాత స్టీల్ అంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది అందరికీ కూడా. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ స్టార్ట్ అవుతుందండి. ఒకవైపు విశాఖ ఉక్కు, మరోవైపు ఈ ప్రైవేట్ జైంట్ ప్రాజెక్ట్. ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్ కి క్రెడిట్ ఎవరిది అసలు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు ఇది మా క్రెడిట్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఇది వచ్చింది అంటున్నారండి. నిన్న మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు కూడా ఇదే చెప్పారు. ఇక ఈ రోజే జగన్ గారు కూడా చెప్పారండి, దావోస్ లో ఆదిత్య మిట్టల్ గారితో మాట్లాడినప్పుడు ఇదే డిస్కషన్ వచ్చింది అని. మరి అంత పెద్ద డిస్కషన్ జరిగినప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ 1.5 కోట్ల విలువైనటువంటి ప్రాజెక్ట్ నిజంగా అప్పుడే ఫిక్స్ అయి ఉంటే అప్పట్లో ఎందుకు ఒక వార్త కూడా రాలేదు? సాక్షిలో రాలేదు, మీడియాలో రాలేదు, ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పలేదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు 13 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి అన్నారు. 99% హామీలు అమలు చేశామన్నారు. కానీ ఇంత పెద్ద స్టీల్ ప్లాంట్ గురించి ఒక్క మాట కూడా ఎక్కడ చెప్పలేదండి. ఇప్పుడు ఫ్యాక్ట్ చెక్ ఒకసారి చూద్దామండి. 2022 మే దావోస్ లో జగన్ గారు ఆదిత్య మిట్టల్ కలిసిన మాట నిజమే అయితే, కానీ ఆ మీటింగ్ లో చర్చ ఏంటి? కంపెనీ వాళ్ళే ట్వీట్ చేశారు, అది 1,00,000 కోట్లు కాదు 1,50,000 కోట్లు అని. కేవలం 1000 కోట్ల పెట్టుబడి గురించి మాత్రమే అప్పుడు చెప్పారు. అంటే 1000 కోట్లు ఎక్కడ, 1,50,000 కోట్లు ఎక్కడ? ఆ ప్రపోజల్ కూడా అప్పట్లో గ్రౌండ్ మీదకి రాలేదు వాస్తవానికి. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? భారీ ప్రాజెక్టుకి శంకుస్థాపన కూడా అయింది. కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తోంది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు అండ్ వాళ్ళ యొక్క సైన్యం ఇది మాది, మేమే తెచ్చాం అనేటటువంటి స్టేట్మెంట్స్. ఎప్పుడైనా చూడండి, క్రెడిట్ చోరీ చేయడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మించిన వాళ్ళు లేరని చెప్పొచ్చు. ఏ ప్రాజెక్ట్ తీసుకొస్తున్నా ఇది నేను మాట్లాడినటువంటి ప్రాజెక్ట్ అంటాడు ఆయన. ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి స్టీల్ ప్రాజెక్ట్ కూడా గుడివాడ అమర్నాథ్ గారు ఏమంటున్నారు, నేనే తీసుకొచ్చి, అంటే మా జగన్మోహన్ రెడ్డి గారే ఈ ప్రాజెక్ట్కి మూల కారణం అని చెప్పుకుంటున్నారు. అంటే దీన్నే కదా క్రెడిట్ చోరీ అనేది. మరి ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి జనాలు అడుగుతుంది ఒక్కటేనండి, ఒక్క ఆధారం చూపించండి. దావోస్ పర్యటనలో మీరు మాట్లాడినటువంటి మాటలకి సంబంధించి, ఈ ప్రాజెక్టు మీరు తీసుకురావడానికి సంబంధించి ఒక్క ఆధారం చూపించండి. 1,50,000 కోట్ల రూపాయల విలువైనటువంటి ప్రాజెక్ట్ అప్పుడే ఫిక్స్ అయి ఉంటే, ఫిక్స్ అయ్యిందని, మీటింగ్ జరిగిందని, ఓకే అని ఇదంతా చెప్తున్నారు. కానీ డీల్ జరిగిందా? రాజకీయాల్లో అబద్ధాలు సహజం అండి, కానీ అబద్ధాలతోనే రాజకీయాలు నడపడం అనేది చాలా అసహజంగా ఉంటుందండి. అదే ఇప్పుడు జనాలందరూ కూడా ప్రశ్నిస్తున్నారు, ఈ ప్రాజెక్టుకి నిజంగా క్రెడిట్ ఎవరిది? దీని విషయమై మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే, కొత్తగా ఛానల్ పెట్టానండి, కరెక్ట్గా సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. అందరూ కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ తిరిగి నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.